పంచాయతీ ఎన్నికల ముగిట పల్లెల్లో చిత్ర విచిత్రాలెన్నో చోటు చేసుకుంటున్నాయి. అధికారుల తప్పిదాలు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. సర్పంచ్ అవడమే లక్ష్యంగా అభ్యర్థులు అనేక పాటలు పడుతున్నారు. సర్పంచ్ పీఠం ఎక్కేందుకు ఆశావాహులు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామ ప్రథమ పౌరుడిగా నిలిచేందుకు అనేక పాటలు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికలకు నగారా మోగిన వేళ గ్రామాల్లో సందడి కొనసాగుతోంది. సర్పంచ్ పీఠమెక్కేందుకు ఆశావహులు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో శంకరాయపల్లి పంచాయతీ మాత్రం ప్రత్యేకతను చాటుకుంటోంది. శంకరాయపల్లి తక్కువ జనాభా ఉన్న పంచాయతీగా రికార్డుల్లోకి ఎక్కింది. శంకరాయపల్లిలో 85 మంది జనాభా ఉండగా కేవలం 60 పంచాయతీలో మొత్తం 8 వార్డులు ఉన్నాయి. ఇక్కడ మొత్తం బీసీలు మాత్రమే ఉండగా సర్పంచ్ 4 వార్డులు ఎస్టీకి కేటాయించారు. సర్పంచ్ పదవికి ఎవరు పోటీ చేస్తారు, 4 వార్డులకు అభ్యర్థులు ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సమస్యను పరిష్కరించే వరకు ఎన్నికలు బహిష్కరిస్తామని శంకరాయపల్లి వాసులు హెచ్చరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రత్యర్థుల మధ్య పోటీనే కాదు, కొన్ని చోట్ల కుటుంబ సభ్యుల మధ్య కూడా పోటీ ఉంటోంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని గన్ శ్యామ్దాస్ నగర్ పంచాయతీలో అత్తాకోడళ్లు సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కాగా మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య తన తల్లి సూర నరసమ్మతో నామినేషన్ వేయించారు. నరసమ్మ పెద్ద కోడలు సూర రమాదేవి సైతం సర్పంచ్ పదవి కోసం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఒకే ఇంటి నుంచి అత్తాకోడళ్లు సర్పంచ్ స్థానంలో బరిలో నిలిచారు. గతంలో ఘన్శ్యామ్దాస్ నగర్ కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. అప్పుడు ఎస్సీలకు రిజర్వ్ కాగా సమ్మయ్య తన భార్య సునీతను సర్పంచ్ గా బరిలో దింపి గెలుపొందారు. తర్వాత ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటైన అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో సూర సమ్మయ్య సర్పంచ్ గా గెలుపొందారు. ప్రస్తుతం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో సమ్మయ్య తన భార్యకు అవకాశం లేకపోవడంతో తల్లి నరసమ్మను బరిలో నిలిపారు. సమ్మయ్య వదిన రమాదేవి కూడా సర్పంచ్ గా బరిలో నిలవడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇటీవల పాలిటిక్స్ లో బాండ్ పేపర్ కల్చర్ పెరిగిపోయింది. సర్పంచ్ పదవికి పోటీ పడుతున్న ఒక స్వతంత్ర అభ్యర్థి ఏకంగా 100 రూపాయల బాండ్ పేపర్ విడుదల చేశాడు. అందులో 22 హామీలిచ్చాడు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ ఘటన జరిగింది. ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆంజనేయులు రాసిచ్చిన బాండ్ పేపర్ జిల్లా అంతటా హాట్ టాపిక్ అయింది. ఇచ్చిన ఆ 22 హామీల్లో ఒక గమ్మత్తైన వాగ్దానం కూడా ఉంది. ఊర్లో బైక్ ఉన్న ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఇస్తాడట మనోడు. ఇంకా ఇలాంటివి చాలా హామీలే ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో కొన్ని వింతలు జరుగుతుంటాయి. అలాంటి వింతే ఒకటి జగిత్యాల జిల్లాలో జరిగింది. సర్పంచ్ పదవి కోసం తల్లి కూతుళ్లే పోటీ పడుతున్నారు. కోరుట్ల మండలం తిమ్మాయపల్లి గ్రామంలో ఈ వింత చోటు చేసుకుంది. 5 ఏళ్ల క్రితం కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడిన ఈ గ్రామంలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తల్లి శివరాత్రి గంగవ్వ ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇక ఇప్పుడు ఎన్నికల్లో తల్లికి పోటీగా కాంగ్రెస్ పార్టీ తరపున కూతురు పల్లపు సుమలత పోటీకి దిగారు. వీరిద్దరితో పాటు మరో 2 మహిళలు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గ్రామంలో తల్లి కూతుళ్ల మధ్య గెలుపోవటంలో ఉంటాయని గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. ఈ గ్రామంలో మొత్తం 506 ఓట్లున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ శివరాత్రి గంగవ్వ గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసింది. పోటీలో అధిక మెజార్టీతో గెలుస్తాననే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. స్థానిక ఎన్నికల వేళ వరంగల్ జిల్లాలో ఓ మహిళ జాక్పాట్ కొట్టింది. 60 ఏళ్ల వయసులో అదృష్టం తలుపు తట్టడంతో సర్పంచ్ పీఠాన్ని అధిరోహించబోతోంది. సంగెం మండలం ఆశాలపల్లి గ్రామ పంచాయతీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. 1600 ఓట్లకు పైగా ఉన్న గ్రామ పంచాయతీలో ఏకైక ఎస్సీ మహిళా ఓటరు నమోదై ఉండడంతో ఈ లక్కీ ఛాన్స్ దక్కినట్లయింది. అన్ని పార్టీల నేతలు మల్లమ్మ ఇంటికి క్యూ కట్టారు. వారి పార్టీ తరఫున ఎన్నికల్లో పాల్గొనాలని నేతలు కోరుతున్నారు. ఉపాధి నిమిత్తం ఈ గ్రామానికి వచ్చినప్పుడు ప్రజలు తన కుటుంబాన్ని కడుపున పెట్టుకుని కాపాడారని, వారి రుణం తీర్చుకునే అవకాశం ఇలా రిజర్వేషన్ రూపంలో వచ్చిందని సర్పంచ్ అభ్యర్థి మల్లమ్మ తెలిపింది. ఎస్టీలు లేని గ్రామాల్లో ఎస్టీ రిజర్వేషన్లు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం. రిజర్వేషన్లలో సమతుల్యత పాటించకపోవడాన్ని నిరసిస్తూ స్థానిక ఎన్నికలను గ్రామ ప్రజలు బహిష్కరించారు. నల్గొండ జిల్లా అనమల మండలం పేరూరు గ్రామ ప్రజలు పంచాయతీ ఎన్నికల్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేని తమ గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ ఎలా కేటాయిస్తారని నిలదీశారు. సర్పంచ్తో పాటు వార్డు మెంబర్లకు కూడా నామినేషన్ వేయమని తేల్చి చెప్పారు.